హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ వరాలయ్య వజ్రపు దొంగ. మహానరం అనే ఊళ్ళో వరాలయ్య అని ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన్ని చూడ్డానికి ఆయన స్నేహితుడు పాపయ్య ఆ ఊరొచ్చాడు. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అసలు నేను గుర్తున్నానా? అదేమిట్రా అలా అంటావు? నిన్ను నేనెట్టా మర్చిపోగలను? ఈనాటిదా మన స్నేహం. ఓ 50 ఏళ్ళయ్యుండదు. మొత్తానికి నన్ను చూడ్డం కోసం ఇంత దూరం వచ్చా. ఏంటి విశేషం? ఏదైనా విశేషం ఉంటేనే రావాలా? విశేషాలు లేకపోతే రాకూడదా ఏంటి? నా స్నేహితుని చూడాలనిపించింది, వచ్చేశాను. ఎలా అయితేనేం మొత్తానికి వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు గాని నిన్ను కలిశాను గదా, సంతోషంగా పోతాను. ఒరే, ఏం మాటలు రావి? గలవక గలిస్తే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని సరదాగా గడపాల్సింది పోయి చావు గురించి మాట్లాడతావేంట్రా నువ్వు? ఒక వయసొచ్చాక ఎక్కువ రోజులు బ్రతకూడదురా. మన పద్ధతులు, మన అలవాట్లు మనం కని పెంచిన పిల్లలకి చాదస్తంగా కనిపిస్తాయి. మనం చెప్పేది వారి జాగ్రత్త కోసమైనా అది వారికి కోపం తెప్పిస్తుంది. నాకు అర్థమైందిరా నీ సమస్య ఏంటో. నీ పిల్లలు నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. అది మనసులో దాచుకొని బయటికి ఏదో వేదాంతం చెప్తున్నావు. వేదాంతం కాదురా, నా ఆవేదన. ఎన్నాళ్ళు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు వచ్చావు గదా, నీతో చెప్పుకుంటే కొంచెం మనసులో భారం తగ్గుతుంది. రేయ్, కనీసం మనసులో కష్టాన్ని చెప్పుకునే దిక్కు కూడా లేకుండా పోయిందిరా నీకు. నీ పిల్లలంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా నీతో? ఒరే, వేరే ఏదైనా సమస్య అయితే వాళ్లతో చెప్పుకోవచ్చురా. సమస్య వాళ్లైతే ఎవరికి చెప్పుకోను? సరేగాని ముందు నీ సమస్య ఏంటో చెప్పు. నేను నీకు సహాయం చేయగలిగితే చేస్తాను అని అన్నాడు. వరాలయ్య తన సమస్యను చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వారం రోజుల క్రితం నా 3 కొడుకులు నా దగ్గరికి వచ్చారు. నాన్న, మేం ముగ్గురు నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండ్రా, వ్యాపారంలో ఏమన్నా సమస్య? కాదు నాన్న, మనింట్లోని సమస్య. మా 3 అన్నదమ్ముల మధ్య సమస్య. ఏంట్రా మీ 3 మధ్య సమస్య? ఏం లేదు నాన్న, మాకు పెళ్ళిడొచ్చింది. ఒకరి తర్వాత ఒకరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇందులో సమస్య ఉందిరా. పైగా ఇది శుభవార్త అయితేను. అబ్బా, చెప్పేది పూర్తిగా విను నాన్న. నువ్వు నీ చాదస్తం చంపుతున్నావు. సరే చెప్పండి, ఇంక నేను మాట్లాడను. నాన్న, మేం పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగూ వేరు కాపురాలు పెట్టాలి. అందరం కలిసి ఇదే ఇంట్లో ఉండలేం. అందుకని ముందే ఆస్తి పంచుకుంటే పెళ్లి చేసుకోగానే వేరే కాపురం పెట్టడానికి ఏ ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం. ఒరే, అది మీ అభిప్రాయమా లేదా నిర్ణయమా? నువ్వేమైనా అనుకో నాన్న, కానీ మాకు మాత్రం ఆస్తి పంచివ్వు. సహజంగా పెళ్లి జరిగి కొద్ది రోజులు కాపురం చేసి ఒకరికొకరికి పడకపోతే వేరే కాపురం పెడతారా? కాని మీరు పెళ్లికి ముందే భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనని ఇప్పుడే ఆస్తులు పంచమంటున్నారు. బావుందిరా. సరే, మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పాక ఇంక నేను మీతో ఏం మాట్లాడతాను? అయినా మీ 3 పెళ్లి చేసుకొని ఎవరి కాళ్ళు వెళ్ళిపోతే ఇంక నన్నెవరు చూసుకుంటారా? మేము వేరే కాపురం పెడతామన్నాం గాని నిన్ను వదిలేస్తామనలేదు కదా. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒరే, ముందే ఎంత దురాలోచన చేసిన మీరు. క్షమించండి, దురాలోచన కాదు, దూరాలోచన. రేపు పెళ్ళైన తర్వాత నన్ను చూస్తారని నమ్మకమేముందిరా? అంటే ఇప్పుడేంటి, ఆస్తులు పంచను అంటున్నావా నువ్వు? నేను పంచనంటే మాత్రం ఊరుకుంటారా మీరు? పంచిందాకా నన్ను కాల్చుకొని తినరు. నాన్న, ఈ సోదంతా చెప్పకుండా అసలు మీకు ఆస్తి పంచే ఉద్దేశం ఉందా లేదా? నేరుగా విషయానికి రండి. ఒరే, నేను కష్టపడి సంపాదించింది మీరు సుఖంగా ఉండాలనరా? నేను పోయేటప్పుడు నాతో పాటు పట్టుకుపోతానా? ఇది చెప్పండి. ఆస్తుల వివరాలన్నీ మీకు తెలుసు. మీకు తెలియకుండా నేనేమీ రాయలేదు. ఉన్నదంతా మీ 3 సమానంగా తీసుకోండి. నాకెట్టాంటి అభ్యంతరమూ లేదు. ఇలా చెప్పారు, బావుంది. మరెప్పటినుంచో మీ దగ్గర దాచుకున్నారు గదా ఆ 10 వజ్రాలు. వాటి మాటేంటి? వాటిని ఎలా పంచాలనుకుంటున్నారు మీరు?
అవి కూడా మీరే తీసుకోండ్రా. ఆ వజ్రాలు మాత్రం నా దగ్గరుండి ఉపయోగం ఏముంది? ఆస్తులు, వాటికి సంబంధించిన పత్రాలు, ఆ విషయాలన్నీ మేం చూసుకుంటాం. కానీ ఆ వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి కదా, వాటిని మా ముగ్గురికి మీరు ఎలా సమానంగా పంచాలనుకుంటున్నారో చెప్తే మాకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సమానంగా పంచటం అంటే అందులో పెద్ద కష్టమే ఉంది. ఉన్నాయి 10 వజ్రాలు. మీరు తలా 3 వజ్రాలు తీసుకోండి. మిగిలింది ఒకటి, అది నా దగ్గరే ఉంటుంది. నన్ను చివరిదాకా ఎవరు చూసుకుంటారో వాళ్ళే ఆ మిగిలిన వజ్రాన్ని తీసుకోండి. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? మీకు మా మీద నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ డబ్బుంది చూడండి, అది చాలా చెడ్డది. దానికి బంధాలు, బంధుత్వాలు, నమ్మకాలు ఏమీ ఉండవురా. అది ఎవరిని ఎప్పుడు ఎట్టా మారుస్తుందో ఆ భగవంతుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ భగవంతుడు మనుషుల్ని సృష్టించాడు గాని డబ్బులు సృష్టించలేదురా. ఆ డబ్బే మనుషుల్ని సృష్టించింది. సరే నాన్న, మీ నమ్మకాలు మీవి, వాటిని మేం కాదనం. ఆ వజ్రాలు ఎప్పుడిస్తారు? ఆ వజ్రాలు ఇస్తే వాటిని అమ్మి డబ్బు రూపంలోకి మార్చి ఊరి చివర పొలాలు కొందాం అనుకుంటున్నాం. వజ్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగమే ఉంది? అదే భూములు కొంటే త్వరగా అవి 1కి 2 అవుతాయి, మంచి లాభాలు వస్తాయి. ఒకసారి నేను వాటిని మీకిచ్చిన తర్వాత మీరు వాటిని ఏమైనా చేసుకోండి, అది నాకు అనవసరం. అమ్ముకుంటారా, తగలేసుకుంటారా మీ ఇష్టం. రేపు ఉదయాన్నే ఒకసారి అందరం దేవుడి దగ్గర పూజ చేసుకొని మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని ఆ తర్వాత వజ్రాలు తీసుకోండి. ఆ వజ్రాలంటే మీ అమ్మకి ప్రాణంరా. అందుకే వాటిని ఎప్పుడు పూజ గదిలోనే ఉంచుతుంది అని చెప్తాడు వరాలయ్య తన పిల్లలతో. ఇంతవరకు బానే ఉంది కదరా. ఇందులో సమస్య ఉంది? ఈ రోజు కాకపోతే మరో రోజైనా, పోనీ ఏ రోజుకైనా నువ్వు సంపాదించిన ఆస్తులు నీ పిల్లలకే కదా. అసలు సమస్య ఇప్పుడే మొదలైందిరా. చెప్తా నేను. 2వ రోజు పొద్దున్నే అందరం పూజ గదిలోకెళ్ళి దేవుడి దగ్గర చూసేసరికి అక్కడుండాల్సిన 10 వజ్రాల్లో 1 వజ్రం లేదు. అక్కడ 9 ఉన్నాయి. ఇదేంటి 9 వజ్రాలే ఉన్నాయి? అవును, 9 ఉన్నాయి. నేను కూడా నిన్న చూశాను, 10 వజ్రాలున్నాయి. ఆ 1 వజ్రం ఏమైంది? ఇంట్లోకి ఎవరూ కొత్త వ్యక్తులు రాలేదు. తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ పూజ గదిలో ఉన్న 1 వజ్రం కనిపించడం లేదు అని అందరూ వాళ్ళ నాన్నగారి వైపు చూశారు. ఏమిట్రా అందరూ నా వైపు చూస్తున్నారు? అవి కష్టపడి సంపాదించిందే నేను. వాటిని దొంగిలించాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో నాన్న, మీరు దొంగిలించారు అని మేము అనలేదు. ఒకవేళ మీరేమైనా 1 వజ్రాన్ని తీసి పెట్టుకున్నారా అని అడుగుతున్నాం, అంతే. ఆ 1 వజ్రం నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను గాని ఇలా దొంగిలించాలని అనుకోలేదురా. ఆ వజ్రం ఏమైందో ముందది తేల్చండి. అది తేల్తేనే ఈ మిగతా 9 వజ్రాలు కూడా మీకు పంచుతాను అని పిల్లలతో గట్టిగా చెప్పాడు వరాలయ్య. అంటే ఏంటి నాన్న, మా ఆస్తిని మేమే దొంగతనం చేసుకుంటామా? ఎలాగో అవి మాకు పంచుతానని మీరు ముందే చెప్పారు కదా. ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇలా దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది. అవును, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. అసలింతకీ ఆ వజ్రం ఏమైనట్టు? అవునరా, నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను. ఇంతకీ ఆ వజ్రం ఏమైనట్టు? అదే ఏమైందో నాకే తెలియటం లేదురా. కానీ అది సాకుగా పెట్టుకొని నేనేదో ఆ వజ్రాన్ని తీసి దాచినట్టు వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. ఇంట్లో 4 ఉన్నామన్న మాటే గాని నాతో మాట్లాడేవాడు ఒక్కడూ లేడు. మరి ఈ ఊర్లో పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయతీ పెడితే ఆ వజ్రం ఎవరు తీశారో దానంతటదే బయటకు వస్తుంది కదరా. పరాయి వాళ్ళైతే పంచాయతీ పెట్టేవన్రా, కన్న కొడుకులు. అందుకే కడుపులో దాచుకున్నాను. ఖచ్చితంగా ఆ వజ్రాన్ని వాళ్ళ ముగ్గురిలోనే ఎవరో ఒకరు తీశారా. కానీ ఆ విషయం బయటపడితే మిగతా వాళ్ల ముందు ఆ తీసినవాడు దొంగగా మిగిలిపోతాడు. వాళ్ళ ముగ్గురులో ఎవరు దొంగైనా తండ్రిగా బాధపడేది నేనే గదరా. ఇప్పుడు నాకు అర్థమైందిరా నీ బాధ ఏంటో. పోయిన వజ్రం దొరకాలి, కానీ ఎవరి మీద దొంగ అన్న ముద్ర పడకూడదు. ఒక మాటలో చెప్పాలంటే దానంతట అదే ఆ వజ్రం నడుచుకుంటూ మిగతా 9 వజ్రాల దగ్గరికి రావాలి. అవునరా, సరిగ్గా చెప్పా. కానీ అది సాధ్యమయ్యే పనేనా? నువ్వేమీ కంగారు పడకరా, అంతా నా మీద వదిలేసి ఆ వజ్రం దానంతట అదే నడుచుకుంటా వచ్చేలా నేను చేస్తాను. ఎంతకీ నీ కొడుకులు ఎక్కడున్నారో ఒకసారి నా ముందుకి రమ్మను, వాళ్ళతో కొంచెం మాట్లాడాలి.
వరాలయ్య తన ముగ్గురు కొడుకులని పిలిచాడు. ఒరే అబ్బాయిలు, జరిగిందంతా మీ నాన్నగారు నాతో వివరంగా చెప్పారు. పోయిన వజ్రం ఎట్టా పోయింది, దాని గురించి మీ తండ్రి కొడుకుల మధ్య మాటలు లేకపోవడం నాకు బాధ కలిగిస్తుందిరా. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ పోయిన వజ్రాన్ని నేనే ఇస్తాను. మీరెవ్వరూ మీ భాగాల్లో నుంచి తగ్గించుకొని మీ నాన్నకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఈ వజ్రాన్ని ఇప్పుడే ఆ మిగతా 9 వజ్రాల మధ్యలో పెట్టిరండి అని తన వేలికున్న ఒక వజ్రపు ఉంగరాన్ని తీసి, ఆ ఉంగరంలో ఉన్న వజ్రాన్ని తీసి పెద్ద కొడుకు చేతికిచ్చి, దీన్ని ఆ పూజగదిలో పెట్టు అని చెబుతాడు. సరేరా, రేపే ఆస్తి పంపకాలు పెట్టుకోండి. దానికోసమేగా మీరు నా మీద పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు అని వరాలయ్య అన్నాడు. ముగ్గురు కొడుకులు ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి తెల్లవారింది. ఇక రెండో రోజు ఉదయాన్నే అందరూ కలిశారు. అందరూ వెళ్ళి మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకోండి. ఈ ఆస్తి పత్రాలు ఇస్తాను. చివర్లో ఆ వజ్రాలు కూడా పంచుతాను. పెద్దవాడు తన తల్లి ఫోటో దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని కళ్ళు తెరిచి చూడగానే అక్కడ 9 వజ్రాలే ఉన్నాయి. ఏమీ అర్థం కాక మౌనంగా బయటకొచ్చేశాడు. ఇక రెండోవాడు వెళ్ళాడు, దండం పెట్టుకుని వచ్చేశాడు. అతనికి 9 వజ్రాలే కనిపించాయి. ఇక మూడోవాడు లోపలికి వెళ్ళాడు. అతనికి కూడా అక్కడ 9 వజ్రాలే కనిపించాయి. ఇదేమిటి, ఇక్కడ 9 వజ్రాలున్నాయి అంటే ఇందులో నుంచి కూడా ఇంకో వజ్రం ఎవరో తీశారనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత పాపయ్య గారు లోపలికి వచ్చి చూస్తే ఒక వజ్రం తగ్గిందని తెలియగానే మా నాన్నలాగా ఊరుకోరు. ఖచ్చితంగా అందరినీ వెతుకుతారు. అప్పుడు మొదట నేను తీసిన వజ్రం కూడా దొరికిపోతుంది. ఎందుకైనా మంచిది, వీళ్ళ ముందు దొంగగా ముద్ర వేయించుకోవడం కంటే ఈ వజ్రాన్ని అక్కడ పెట్టేయటం చాలా మంచిది అని తన మనసులో అనుకొని జేబులో ఉన్న వజ్రాన్ని తీసి అక్కడ పెట్టేశాడు. మెల్లిగా బయటకొచ్చాడు. అక్కడ 10 వజ్రాలున్నాయి కదా, ఎవరో ఒకరు వెళ్ళి ఆ 10 వజ్రాలన్నీ తీసుకురండి. పాపయ్యలా అనగానే పెద్దవాడు రెండోవాడు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళేదో చెప్పబోతూ ఉండగా ఇంతలో మూడోవాడు ఇలా అన్నాడు. అక్కడ 10 వజ్రాలున్నాయండి, ఇప్పుడే నేను తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి 10 వజ్రాలు తెచ్చి వరాలయ్య చేతిలో పెట్టాడు. వరాలయ్య వాటిని సమానంగా పంచి తన దగ్గర ఒకటి ఉంచుకున్నాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక సమస్య తీరిపోయింది గాని ఆ పోయిన వజ్రం అయితే రాలేదు కదరా. వజ్రం తిరిగి రాపోవడం ఏంట్రా? ఇప్పుడు పంచిన వాటిలో నా వజ్రం ఉందనుకుంటున్నావా ఏంటి నువ్వు? రాత్రి నేనెళ్ళి నా వజ్రాన్ని తీసేసుకున్నాను. అక్కడుంది 9 వజ్రాలే. కాని నీ కొడుకులు రాత్రి నేను పెట్టిన 10వ వజ్రాన్ని చూసి ఇప్పుడు అది కూడా పోయిందంటే నేనెక్కడాలని ఎదుగుతాను అని ఎవడో ఆ వజ్రాన్ని దొంగిలించినోడు తిరిగి దాన్ని అక్కడే పెట్టేశాడు. ఇదిగో నా దగ్గరే ఉందది. ఒరే, నా ముగ్గురు కొడుకుల్లో ఎవరి మీద దొంగ అన్న ముద్ర పడలేదురా. పోయిన వజ్రం కూడా తిరిగొచ్చింది. నీ మేలి జన్మలో మర్చిపోలేన్రా అని సంతోషంగా వరాలయ్య అన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.